ఈరోజు మనం ద్వితీయాక్షరం గురించి నేర్చుకుందాం. ద్వితీయాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దానిని ద్వితీయాక్షరం అంటారు. మళ్ళీ ఒకసారి, ఒక హల్లు కింద. హల్లు అంటే ఏంటి? కా నుండి బండిరి వరకు వచ్చే వాటి అక్షరాలను హల్లులు అంటాం. ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దానిని ద్వితీయాక్షరం అంటారు. ఓకేనా? కాకి కావొత్తు, ఇది గాకి గావొత్తు, చాకి చావొత్తు, జాకి జావొత్తు, తాకి తావొత్తు, డాకి డావొత్తు, నాకి నావొత్తు. ఉదాహరణకు, అమ్మ, మాకి మా ఒత్తు వచ్చింది. నాన్న, నాకి నా ఒత్తే వచ్చింది. అత్త, తాకి తావొత్తు. చెక్క, కాకి కావొత్తే వచ్చింది. లడ్డు, డాకి డావొత్తు వచ్చింది. వీటిని ద్వితీయాక్షర పదాలు అంటారు. మరొక ఉదాహరణ చూద్దాం. చెక్క, కాకి కావొత్తు వచ్చింది. ఇంకోటి ఏంటిది? వర్షిని అనుకుందాం. ఇప్పుడు వర్షిని రా కింద ఏమొచ్చింది? షా ఒత్తి వచ్చింది. ఇదేంటి? ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చింది. దీనిని ద్వితీయాక్షరం అంటారా? నో, దీనిని సంయుక్తాక్షరం అంటారు. వేరే హల్లు యొక్క ఒత్తు వచ్చింది కాబట్టి. ఇక్కడ ఏంటి? చెక్క, కాకి కావొత్తే వచ్చింది. సో దీన్ని ద్వితీయాక్షరం అంటారు. ద్వి అంటే రెండు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను, చూడండి. ద్వితీయాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దానిని ద్వితీయాక్షరం అంటారు.